హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మరొకసారి నమస్కారం. మన ఏపీడిఎస్లో ప్రబంధం సృష్టిస్తున్నాం. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన యాప్ నుండి ప్రశ్న లేని ఎగ్జామ్ పేపర్ ఉండదు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఏపీ హైకోర్టు జాబ్స్ కానీ, తెలంగాణ ఎస్ఐపిసి కానీ, తెలంగాణ గ్రూప్స్ కానీ, త్వరలో రాబోతున్న పంచాయతీ కార్యదర్శి కానీ, ఎన్ని పోటీ పరీక్షలకి మన యొక్క యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. మీరు ఏ సెంట్రల్ ఎగ్జామ్ కానీ, ఎన్టీపీసీ కానీ, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ జీకే మొత్తం కూడా మన యాప్లో ఉంది. మన యాప్ను మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ ఎగ్జామినర్ ఏ లెవెల్ అడిగినా కూడా ఆ లెవెల్లో మీకు మన దగ్గర మేము అందిస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవే రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క ప్రశ్నలు అండి. జూలై అండ్ జూను ఇది 3rd వీకు, ఓకే. మరి 2nd వీక్లో ఉన్న యొక్క టాప్ ఇంపార్టెంట్ యొక్క ప్రశ్నల విశ్లేషణ ఇక్కడ చూడండి. ఈ క్రింది వానిలో సైప్రస్ దేశంతో సరికానిది ఏది? ఎందుకంటే 20 ఏండ్ల తర్వాత భారత ప్రధాని ఈ దేశాన్ని పర్యటించారా? ఈ దేశం అత్యున్నతమైన అవార్డును మోడీ స్వీకరించారా? ఈ దేశం స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని గుజరాత్లో ప్రారంభించిందా? ఆరోగ్య, డిజిటల్, పర్యావరణ అంశాలపై ఈ దేశంతో ఒప్పందాన్ని అంగీకరించారా? ఏంటంటే ఆన్సర్. ఈ మధ్య జూన్ 16 నాడు నరేంద్ర మోడీ సైప్రస్ అనే దేశానికి వెళ్ళడం జరిగింది. సైప్రస్ క్యాపిటల్ ఇక్కడ నికోషియా. సైప్రస్ యొక్క అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌడేలిస్తో సమావేశమై శక్తి రంగము, సాంకేతిక రంగము, సహకార రంగము, ఆర్థిక అంశాలపై ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించారు. జూన్ 16 నాడు మోడీ ఈ దేశ అత్యున్నతమైన అవార్డు ది గ్రాండ్ క్రాస్ ఆర్డర్ ఆఫ్ మకారియోస్ అనే యొక్క అవార్డును స్వీకరించారు. పాకిస్తాన్ సపోర్టుగా టర్కీ ముందుకొస్తే టర్కీకి సైప్రస్ మధ్య పడదు. టర్కీ పక్కన ఉన్న యొక్క కంట్రీ సైప్రస్ ఇది. అందుకే ఈ దేశంతో మనం ఇక్కడ స్నేహ సంబంధాల యొక్క బలోపేతం కోసం వెళ్ళారు. కానీ ఆరోగ్య, డిజిటల్, పర్యావరణ అంశాలు కాదు. మిగిలిన యొక్క అన్ని అంశాలు కూడా రైట్ హ్యాండ్ ఇక్కడ ప్రధానంగా. ఇక్కడ ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఒక విజేతలుగా ఇక్కడ నుంచి ఉండాలి. మరో 2nd ప్రశ్న చూడండి. 2025 సంవత్సరం జూన్ 15 అంటే ఇక్కడ జూన్ 15 నుండి 17 వరకు G7 దేశాల యొక్క 51వ సమావేశం కెనడాలో కననాస్కిలో నిర్వహించారు. ఈ సమావేశంతో సంబంధం లేని యొక్క దేశం ఏంది? G7 కంట్రీస్ పారిశ్రామికంగా, ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన యొక్క దేశాలు. ఇందులో ఇటలీ, అమెరికా, కెనడా, బ్రిటను, ఫ్రాన్సు, జపాను, జర్మనీ 7 దేశాలు ఉన్నాయి. రష్యా ఉండే గతంలో సస్పెండ్ చేయడం జరిగింది. G7లో మెంబర్షిప్ లేకున్నా ఈ మీటింగ్కు గెస్ట్గా వెళ్తున్న దేశాలు ఈసారి ఉక్రెయిన్ వెళ్ళింది, ఇండియా వెళ్ళింది మోడీ, సౌత్ కొరియా వెళ్ళింది, ఆస్ట్రేలియా వెళ్ళింది, సౌత్ ఆఫ్రికా వెళ్ళింది. కానీ చైనా మాత్రం ఈసారి ఈ మీటింగ్ ఇక్కడ అటెండ్ కాలేదు. 1975 జనవరి 1 నాడు G7 ఏర్పడింది. 51వ మీటింగ్ ఇది. మన కమ్యూనిటీ ప్రాంతాలను ఇక్కడ రక్షించాలి. ప్రపంచాన్ని అంటే భద్రత పరంగా, వృద్ధి పరంగా దీన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రపంచాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పి ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశం చైర్మన్ మార్కు కార్నీ, కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ. ఇదే మూమెంట్లో నరేంద్ర మోడీ, కెనడా ప్రధాని మధ్య, ఇరు దేశాల మధ్య దౌత్యవేత్తల యొక్క నియామకంపై కూడా చర్చ జరిగింది. నెక్స్ట్ G7 యొక్క మీటింగ్ ఇది ఫ్రాన్స్ క్యాపిటల్ ఇక్కడ
ప్యారిస్లో జరగబోతున్న సంఘటన, ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. G7లో మన మెంబర్షిప్ లేకున్నా గెస్ట్గా ఇండియా ఈ మీటింగ్ ఇక్కడ హాజరవుతున్న సంఘటన. మరో పాయింట్ చూడండి, ఈ క్రింది వానిలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా ఏ దేశాన్ని సందర్శించారు అంటే భారత ప్రధాని తొలిసారిగా ఇక్కడ ఏ దేశానికి వెళ్ళాడు? కెనడానా, సైప్రసా, క్రొయేషియానా, నికోషియా. ఇక్కడ ఏంటంటే ఇంతవరకు 1991లో క్రొయేషియా ఇది సెర్బియా నుండి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. 1991 నుండి ఈ రోజు వరకు క్రొయేషియా దేశానికి భారత్ నుండి ఏ ప్రధాని కూడా ఇక్కడ వెళ్ళలే. మన మోడీనే వెళ్ళాడు. క్రొయేషియా క్యాపిటల్ ఇక్కడ జాగ్రెబ్. క్రొయేషియా భారత్తో విద్య, సాంస్కృతిక, రక్షణ, ఆర్థిక అంశాలపై ఇక్కడ ఒప్పందాన్ని అంగీకరించింది క్రొయేషియా దేశం అండి. క్రొయేషియా యొక్క మరి ముఖ్యంగా ప్రధానంగా వచ్చేసి అధ్యక్షుడు జోరాన్ ఇక్కడ నీలావిక్ ఇక్కడ ప్రధానమంత్రి, క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రేజ్ ప్లెంగోవిక్ ఇక్కడ ప్రధానమంత్రితో మోడీ భేటీ కావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ కెనడా, సైప్రస్, క్రొయేషియా ఈ 3 దేశాలకి వెళ్ళాడు. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ఏంటండి? ఆపరేషన్ సింధు ఇరాన్లో ఉన్న భారతీయుల్ని స్వదేశం తీసుకొచ్చారా? ఆపరేషన్ మిషన్ గంగా ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని స్వదేశం తీసుకొచ్చారా? ఆపరేషన్ రైజింగ్ లయన్ ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయెల్పై ఇజ్రాయెల్ ఈ పేరుతో యుద్ధాన్ని ప్రకటించిందా? ఆపరేషన్ ఇంద్రావతి బార్బడోస్ దేశంలో ఉన్న భారతీయుల్ని స్వదేశం రప్పించారా? ఇందులో రాంగ్ ఏముంది? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జూన్ 18th నాడు ఇరాన్లో ఉన్న భారతీయుల్ని ఆపరేషన్ సింధు పేరుతో తీసుకొచ్చాం. ఆపరేషన్ మిషన్ గంగా పేరుతో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న భారతీయుల్ని ఈ ఆపరేషన్ పేరుతో తీసుకొచ్చాం. ఆపరేషన్ రైజింగ్ లైన్ అంటే ఇజ్రాయిల్ ఈ ఆపరేషన్ పేరుతో ఇరాన్పై యుద్ధాన్ని ప్రకటించింది. కానీ ఏంది? ఆపరేషన్ ఇంద్రావతి అంటే 2024లో హైతీలో సంక్షోభం వచ్చినప్పుడు హైతీ నుండి భారతీయుల్ని ఆపరేషన్ ఇంద్రావతి పేరుతో సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. ఇది రాంగ్ ఏముంది ఇక్కడ? డి రాంగ్ ఉంది. 5వ క్వశ్చన్ ఏంది ఇక్కడ? 2025 జూన్ 12 నాడు అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడ లండన్లో గాత్వీక్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న మార్గ మధ్యంలో ఇక్కడ అహ్మదాబాద్లో ఒక కాలేజ్, మెడికల్ కాలేజీ బిల్డింగ్ పైన టెక్నికల్ ఇష్యూ వల్ల 787-82 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం ఇక్కడ జరిగింది. ఈ సంఘటనపై గోవింద్ మోహన్ యొక్క కమిటీ విచారిస్తుంది. ఈయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఇక్కడ. అనురాధ ఠాగూర్ ఈ సంస్థకి ప్రత్యేక అధికారిగా నియమితులైంది. ఏ సంస్థ? ఐసిఐసిఐ, ఆర్బిఐనా, సెబీనా? ఇక్కడ సెక్యూరిటీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజింగ్ బోర్డుకి ఈమె ప్రత్యేక అధికారిగా నియమితులైంది. 1994 యొక్క ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. తుహిన్ కాంతు పాండే టుడే సెబీ యొక్క చైర్మన్. 1988లో సెబీని స్థాపిస్తే అధికారికంగా 1992 నుండి పనిచేస్తుంది. ఆన్సర్ ఇక్కడ డి ఆన్సర్ అండి. 2025 జూన్ 21న ఎన్నో అంతర్జాతీయ యోగా వేడుకలు విశాఖలో జరగబోతున్నాయంటే 11వ అంతర్జాతీయ యోగా వేడుకలు. 2015లో
తొలి అంతర్జాతీయ యోగా వేడుకలు స్టార్ట్ అయినాయి 2014లో. నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మాట్లాడుతూ యోగాకు ఒక రోజు ఇవ్వండి, యోగాను గుర్తించండి, యోగా అనేది ఏ కులానికో మతానికో సంబంధించింది కాదు, ఇది మానవుని యొక్క దీర్ఘకాలిక ఆయుష్ను పెంచుతుందంటే కొన్ని ముస్లిం కంట్రీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తే 193 దేశాలకి 177 దేశాలు యోగాని ఇక్కడ అంటే మరి సమర్థించడం జరిగిందండి. యోగాని ఇక్కడ ఈసారి యోగా థీమ్ యోగా కోసం ఒక ఆరోగ్యం ఒక భూమి అనే పేరుతో మోడీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఇక్కడ జరగబోతున్నాయి. 8th క్వశ్చన్ చూడండి. ఈ కింది వాళ్ళను తప్పును గుర్తించండి. ఏంది? అలెగ్జాండర్ గోవి ప్లెంగోవిక్ క్రొయేషియా ప్రధాన ఇతను. మరి మార్కు కార్ని కెనడా ప్రధాన. ఓకే, అయితే ఇక్కడ హయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడరా. ఓకే, మరి ఇక్కడ సాయి ప్రసాద్. ఓకే, బి రాంగ్ ఉంది, మిగిలిన కూడా రైట్ వేయండి. 9th క్వశ్చన్ చూడండి. 2025 జూన్ 17న భారతదేశం ఆధ్వర్యంలో 7 రకాల 7 రకాలైన మరి ఇక్కడ పిల్లి జాతి యొక్క జంతువులని సంరక్షించాలనే లక్ష్యంతో భారత్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మీటింగ్ ఇది ఎక్కడ జరిగింది అడుగుతుండు. ఢిల్లీనా, బెంగళూరా, హైదరాబాదా, ముంబై అంటే ఢిల్లీ ఆన్సర్ అండి. 2026 G7 దేశాల మీటింగ్ ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారు? ప్యారిస్ అండి. 2026కి G20 లీడర్ల మీటింగ్ ఇది ఎక్కడ జరగబోతుందంటే వాషింగ్టన్ నగరం. 2025కి G20 లీడర్ల మీటింగ్ ఎక్కడంటే జోహెన్స్బర్గ్ అండి. ఎగ్జామినర్ ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షల్లో అడుగుతున్నాడు. టోటల్ చెప్పండి, ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఒక విన్నర్గా ఉండాలి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ఈ దేశానికి సంబంధించిందంటే ఇరాను ఈ పేరుతో ఇజ్రాయెల్పై ఇక్కడ యుద్ధాన్ని ప్రకటించింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్తో సంబంధించిన దేశం ఏంది? 2025 జూన్ 1 నాడు రష్యాలో ఉన్న రష్యా వైమానిక స్థావరాల పైన ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్తో దాడి చేయడం జరిగింది. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షల్లో అడుగుతున్నాడు. ఎంత చదివింది ముఖ్యంగా సార్, ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా ఒక విన్నర్గా ఉండాలి. మన యాప్లో ఒక క్వాలిటీ సబ్జెక్ట్ మీకు అందిస్తున్నాం ఇక్కడ. కాబట్టి మన యాప్ను మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఫుల్ కోర్స్ ఉంది. జీపీఓ కానీ, ఏపీ హైకోర్టు జాబ్స్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఏ ఎగ్జామ్కైనా కూడా టోటల్ ఎనప్ అండి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. మరో క్లాసులో కలుద్దామండి. థ్యాంక్ యూ.